హర్ష నర్ర తన్మయి ఖుషి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం మోడర్న్ మిస్ అమ్మ. లాస్య అండ్ మిథున క్రియేషన్స్ బ్యానర్ పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, శ్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయిబాబా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాంగ్ ఉంటుంది మనకి అప్పట్లో బాయ్స్కి బాగా కనెక్ట్ అయ్యే సాంగ్ ఒకటి, వద్దురా సోదరా పెళ్ళంటే నూరెళ్ళమంటారా. అప్పుడు అబ్బాయిలకి మంచిగా కనెక్ట్ అయ్యే సాంగ్ అది, మంచి వైబ్లో ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చింది అమ్మాయిలకి సాంగ్ కనెక్ట్ అయ్యేలాగా. సో అప్పుడు నాగార్జునతోటి ఇప్పుడు నాతోటి కనెక్ట్ అవుతారు అమ్మాయిలు అని అనుకుంటున్నాను. సో ఈజీగా ఇవాళ రేపు జనరేషన్ అమ్మాయిలకి పెద్ద రీజన్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మీరు చెప్పినట్లుగా ఈ సాంగ్ పంపించేస్తే పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది, అమ్మాయిలకి అవసరం లేదు అన్నట్లుగా ఉంది ఈ సాంగ్. అసలు డైరెక్టర్ గారు మీరు అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాశారు? అది మీ పాయింట్ ఆఫ్ వ్యూనా లేకపోతే మీ వైఫ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూనా నాకు అర్థం కావట్లేదు. పెళ్ళి అయిపోయాక మీ వైఫ్ గారి థాట్స్ రాసినట్లున్నారు మీరు కూడా. సో లిరిక్స్ కూడా వండర్ఫుల్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ద సినిమా, ఫస్ట్ థింగ్ ఒక మామూలుగా మన పెద్దలు చెప్తారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చూసి చూడని, పెళ్లి చేసి చూడని. దానికి ఒకటి యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా, సినిమా తీసి చూడు. సో బేసికల్గా దట్ వుడ్ బి ద థింగ్ అండి. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం, సినిమా తీయడం సేమ్ కష్టమని నా ఫీలింగ్. అండ్ ఒకవేళ సక్సెస్ఫుల్గా తీస్తే మన జీవితం ముందుకెళ్తుంది, ఒకవేళ మనం చివరి వరకు తీయకపోతే జీవితం ముగిసిపోతుంది. ఇది సినిమా అండి, సింపుల్ నా పాయింట్లో. కమింగ్ బ్యాక్ టు ది సాంగ్ అండి, ఈరోజు సాంగ్ లాంచ్ జరిగింది కదా. ఈ సాంగ్ లాంచ్కి ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే నేను ఐ కుడ్ నాట్ గివ్ ద కాస్ట్యూమ్ కటసీ. సో ఇక్కడికి వచ్చింది అనుకుంటా, అమ్మాయి వచ్చిందా రాలేదు, దట్ ఈస్ కాస్ట్యూమ్ కటసీ నేను ఇస్తానండి, అది మిస్ అయిపోయింది, సారీ ఫర్ దట్. అండ్ మా టీం అన్నాను కదా, హరి తర్వాత శేషు, దట్ ఈస్ జిఓపి ఆఫ్ మై ఫిలిం, తను చాలా కాంట్రిబ్యూట్ చేశాడు ఈ సినిమాకి. దెన్ నెక్స్ట్ హీరో హర్ష చాలాసార్లు సర్ప్రైజ్ చేశాడు నన్ను తన పర్ఫార్మెన్స్తో. నెక్స్ట్ తన్మయి, పెద్ద చెప్పాల్సిన మ్యాటర్ లేదు, 23 చూసుకోండి అర్థమైపోతుంది అమ్మాయి ఏంటో. డౌట్ ఏమైనా ఉంటే మా మిస్ అమ్మ ఖచ్చితంగా మిస్ అమ్మ చూడండి, డౌట్స్ ఇంకా ఏమైనా ఉన్నా క్లారిఫై అయిపోతాయి. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఇనీషియల్గా మేము ఫస్ట్ 2 years బ్యాక్ మేము జర్నీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏమేమి సినిమా అంటే మనం ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఏం సినిమా తీయగలమని అనుకున్నప్పుడు చాలా లైన్స్ అనిపించాయి. కానీ కొన్ని లైన్స్ ఫ్రాంక్లీ సేయింగ్ కొన్ని రిజెక్ట్ చేశాను. సో ఇది చాలా బాగా అనిపించింది ఈ లైను. సో దీన్ని పికప్ చేసి డెవలప్ చేసుకొని చాలా మంచిగా వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము. చాలా ప్రీప్లాన్డ్గా చేసాము. అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్కి ఫినిష్ చేయగలిగాము. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్గా. సో వీ హ్యావ్ టు డూ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఫైనల్లీ బెటర్ బిఏ మిస్ అమ్మ అనేది మేము స్ట్రాంగ్గా ప్రూవ్ చేద్దామని, ఈ సినిమా ద్వారా తెలియజేద్దామని మేము ఒక మంచి సినిమా తీసాము. మీరు చూసి అదేవిధంగా సక్సెస్ చేయాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు, ఒక్కడైనా కానరాడే పోరాడకుండా ఓడినోడు. సో పోరాడుతూనే ఉందాం సార్. ఏదో ఈరోజు మనకి హాల్ మన ఫ్రెండ్స్ తోటి ఫిల్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఏదో రోజు మన ఫ్రెండ్స్కి కూడా సీట్లు దొరకని లెవెల్కి మనం వెళ్ళాలి. సో దానికి మనం కష్టపడుతూ ఉందాం. ఈ సినిమా చాలా కష్టపడి కాకుండా ఇష్టపడి చేసామండి. సో ఎందుకంటే టీం అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. మీరు సాంగ్ చూశారు, మీకేమనిపించిందో మాకు తెలీదు,
బట్ మీకు నచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ లిరిక్స్ కానీ అవి. స్పెషల్ థ్యాంక్స్ టు గోపి సుందర్ గారు. చిన్న సినిమా అయినా సరే మంచి మ్యూజిక్ ఇచ్చారు మాకు. గోపి సుందర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ కిట్టు విశ్వప్రగడ గారు కూడా మంచి లిరిక్స్ రాశారు. చాలా అందరికీ అందరూ ఒక రిలేట్ చేసుకునే లిరిక్స్ లాగా ఉన్నాయి. బట్ ఇందాక తన్మయ్ చెప్పినప్పుడు మీరు అందరూ చప్పట్లు కొట్టారు, తనతో రిలేట్ అయిపోతారు పెళ్లి గురించి అని. బట్ సినిమా చూడండి, అందరూ నాకే రిలేట్ అవుతారు. అందరూ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, సినిమాలో నాతోటే రిలేట్ అవుతారు ఎక్కువ. ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్.